ఈరోజు చాలామంది మేము సాక్ష్యం ఇస్తాం, మేము సాక్ష్యం ఇస్తాం, సాక్ష్యం చెప్తా మైకులు తీసుకుంటున్నారు. అరే మంచిదే చెప్పండిరా నాయన అని మైకులు ఇస్తే సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోసేస్తున్నారు ఈ పనికిమాలిన సాక్ష్యాల మీద. ఎంత అతి దారుణమైన ట్రోల్స్ నడుస్తున్నా కూడా సిగ్గులేదు, ఏమీ లేదు, అయినా అదే సాక్ష్యాలు చెప్పు తిరుగుతున్నారు. రోజుకో కొత్తది. నన్ను అడిగితే నేను అంటాను, వీళ్ళందరూ మానసిక రోగులు. అరాకొరా కొన్ని చర్చెస్లో మానసిక రోగులను పెట్టేసుకున్నారు, తయారు చేశారు. అలాగా ఈ మానసిక రోగులు అందరూ కలిసి నిన్న మొన్న ఏదో వీడియో వైరల్ అవుతోంది, చూశారు కదా. యేసు ప్రభువునట రా మాట్లాడుకుందాం రా అంటదంట. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన వస్తాడంట. ఇప్పుడు ఆయన అలవాటు చేసిందంట అలాగా. ఈసారి మళ్ళీ వచ్చి రా మాట్లాడుకుందాం అంటాడంట. అప్పుడు ఇప్పుడే మా ఆయన వెళ్ళాడు, వంట చేయాలంటదట. అప్పుడు దూతలను పంపి వంట మీరు చేసేయండి, మేము ఇద్దరం మాట్లాడుకుంటాం. ఏమన్నా దరిద్రం కాకపోతే ఇవన్నీ సోషల్ మీడియాలో తిప్పుతున్నారు మానసిక రోగులు. దీనివల్ల దేవుని నామానికి అవమానం తప్పితే అసలు ఘనత ఏమీ లేదు, ఘనత రాదు అసలు. కాబట్టి సాక్ష్యం అంటే మన గురించి మనం కొట్టుకునే డబ్బా కాదని ఎప్పుడైతే సంఘానికి నేర్పిస్తామో, నీ క్రియలు సాక్ష్యం ఇవ్వాలి, నీ బ్రతుకు సాక్ష్యం ఇవ్వాలి. ఆ వస్తువు అద్భుతంగా ఉందని చూసి చెప్పాలి. వస్తువు తన గురించి తాను చెప్పుకోకర్లా, వస్తువును చూసిన వాడు చెప్పాలి. అద్భుతమైన డిజైన్ అండి, చాలా బాగుంది. అద్భుతమైన టేస్ట్, ఈ ఫ్రూట్ చాలా బాగుంది, ఈ ఆహార పదార్థం చాలా బాగుంది. అలాగే మనల్ని చూసి, మన క్రియలు చూసి, మన నడవడిక చూసి, మీ సత్క్రియలు చూసి మనుష్యులు దేవుణ్ణి ఏం చేయాలన్నాడు? మహింపరచాలన్నాడు. మీ సత్క్రియలు చూసి మహింపరచాలి. అది సాక్ష్యం. నీ గురించి ప్రపంచం ఇచ్చేటువంటి సాక్ష్యం. నీ గురించి ప్రపంచం సాక్ష్యం ఇవ్వాలని బైబిల్ చెప్తుంటే, వీళ్ళు మైకిల్ తీసుకుని సాక్ష్యాల పేరుతో పులివెందుల్లోనే పాప కావాలన్నాడంట. జగన్ అంటే ఇష్టం కాబట్టి. అందుకనంటే దేవుడు పులివెందుల్లోనే సంబంధం చూశాడంట. ఇదో సాక్ష్యం. జగన్ ఇప్పుడు పులివెందుల్లో ఉండట్లేదురా బిడ్డ, తాడేపల్లికి వచ్చేసాడు. ఇప్పుడు తాడేపల్లి ఇంకో సంబంధం చూడమంటావా? బెంగళూరులో ఉంటాడు, ఎక్కువ బెంగళూరులో మరో సంబంధం చూడమంటావా? జగన్ ఎక్కడ ఉంటే అక్కడ పిల్లని చేసుకుంటే, జగన్ ఏమన్నా జగన్ నువ్వు తెలుసా? అసలు నువ్వు ఎవడో తెలుసా? ఇదో సాక్ష్యమా? ఇవన్నీ ట్రోల్ చేస్తున్నారు మీడియాలో, సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు వీటన్నిటినీ. కాబట్టి సంఘాల మీద బలంగా చెప్పాల్సినటువంటి విషయం ఏమిటంటే, నాయనా సాక్ష్యం అంటే నీలో నుండి వచ్చే సువాసన చూసి ఇతరులు దేవుణ్ణి మహిమపరచడం. ఇతరులు నీ గురించి ఇవ్వాలి సాక్ష్యం. సెంటు కొనుక్కోవడానికి వెళ్ళాం, డబ్బా చెప్పుకుంటుంది ఏంటి, నేను చాలా బాగుంటాను, నేను చాలా సువాసన ఇస్తాను, నన్ను కొనుక్కో అంటదా? మనం ఏం చేస్తాం? ఆ బాటిల్ తీసుకొని స్ప్రే చేసుకొని స్మెల్ చెక్ చేసుకుని సువాసన బాగుంటే ఆ సెంటు కొంటాం, 10 మందికి చెప్తాం. మళ్ళీ 10 మందికి నువ్వు చెప్పక్కర్లా, నువ్వు పూసుకు తిరుగుతుంటే పక్కనోడు అడుగుతాడు. ఏమని అడుగుతాడు? బా ఏం బాగుందండి, చాలా అద్భుతంగా ఉంది, ఎక్కడ కొన్నారు అంటాడు. అప్పుడు చెప్తావు దాని కంపెనీ ఏంటో, పేరేంటో, రేట్ ఎంతో, ఎక్కడ కొన్నావో అన్నీ చెప్తావు. అప్పుడు వాడు కొనుక్కుంటాడు. అలాగా నీలో నుండి వచ్చే ఆ సువాసన ఇతరులకు సాక్ష్యం కావాలి. కానీ మైకు చేత్తో పట్టుకుని క్రైస్తవ్యాన్ని ఇప్పటికే సర్వనాశనం చేసేశారు. ఇంకా సర్వనాశనం చేసేద్దాం అనుకుంటున్నారేమో, నాకు అర్థం కావట్లేదు. ఒక ఆవిడేమో ప్రార్థన చేసిందంట ఎలకలన్నీ చచ్చిపోవాలని. ఓరి నాయనో అనిపిస్తుంది. పక్కింటి వాళ్ళు టీవీ పెడుతుంటే ఆపమందంట, ఆపలేదంట. అందుకని ప్రార్థన గట్టిగా చేసిందంట, ఆ టీవీ వెళ్ళిపోయిందంట. ఆ టీవీ వెళ్ళిపోతే ఇంకో టీవీ కొనుక్కోరేటి? ఈవిడ ప్రార్థనకి టీవీ వేల్చేస్తాడు దేవుడు. ఏ మనుషులో ఎక్కడి నుంచి తయారవుతారో ఈ సంతంతా మనకు అర్థం కాదు. కానీ బైబిల్ నిజంగా చదివిన వాళ్ళు అయితే ఇలా చేయరండి. అసలు వాళ్ళు వినే బోధ సరైంది కాదు కాబట్టి ఇలా మొదలెట్టారు. నిజమే, అది మైకు ముందు ఏం మాట్లాడుతున్నారు అసలు? అసలు దేవుని సన్నిధి అంటే మహావిజ్ఞాన పాఠశాల. ఈ విజ్ఞాన పాఠశాలలో మైక్ తీసుకొని మాట్లాడుతున్నామంటే కూర్చున్న వాని హృదయంలో సుగంధ పరిమళాలు పోయబడాలి. అంత చక్కటి జ్ఞాన సంపద వాళ్ళ హృదయాలలోనికి పంపించాలి. వాళ్ళని ఆత్మీయంగా బలపరచాలి, శోధనలో ఎలా గెలవాలో నేర్పించాలి, జీవితంలో ప్రతికూల పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో నేర్పించాలి, కష్టాల్లో సుఖాల్లో ఎలా ఉండాలో నేర్పించాలి. ప్రార్థన, భక్తి, యథార్థత, నీతి, నమ్మకత్వం, దేవుని యందు భయభక్తులు, దేవుని పని ఎలా చెయ్యాలి, ఇవన్నీ నేర్పించాలి వాళ్ళకి. అంతేగాని ఇదంతా పోగేసుకుని క్రైస్తవ్యాన్ని ఎటో పంపిస్తున్నారు. ఇప్పటికే చాలామందికి క్రైస్తవ్యం అపార్థంగా అనిపించింది వీళ్ళ వల్ల. ఇంకా అపార్థం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో
మనమందరం నడుం బిగించి ఈ సత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి, నాయన అది డూప్లికేట్, ఒరిజినల్ ఇది అని చెప్పగలిగే స్థాయి మీరు కనపరచాలి. అప్పుడే ఇవి తగ్గుతాయి. మనం మౌనంగా ఉంటే తగ్గవు. మనకెందుకులే దేవుడు చూసుకుంటాడంటే, దేవుడు ఏం చూసుకుంటాడు? నేను చూసుకోమని నీకు అప్పగించాడు పని. మేము దేవుడు చూసుకుంటాడంటే ఎలా కుదురుతుంది? దేవుడు ఎవరిని చూసుకోమన్నాడు? మనల్నేగా. బైబిల్లో వ్రాయబడింది స్పష్టంగా, నాయన మీరు ఖండించండి, గద్దించండి, బుద్ధి చెప్పండి అన్నాడా? ఖండిస్తాను, గద్దిస్తాను, నేనే బుద్ధి చెప్పుకుంటాను, నువ్వు మాత్రం హాయిగా నిద్రపో, భోంచేసి పడుకో అన్నాడా? ఏమన్నాడు? ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము అని దేవుడు మనకి బాధ్యత అప్పగించారు. సో మనం చెప్పకపోతే చాలామంది ఇలాగే త్రోవ తప్పి సాతాను పక్షానికి వెళ్ళిపోతారు, దేవుని నామాన్ని అవమానపరుస్తారు. సరే, ఇప్పుడు చదువుతున్నటువంటి లేఖన భాగంలో 3వ వచనాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రాతి పలకల మీద కానీ నెక్స్ట్ సిరాతో కానీ వ్రాయబడక, చూడండి, మెత్తని హృదయములు అను పలకల మీద. ఎంత మంచి మాట. ఏ హృదయాలు? మెత్తని హృదయాలు. ఇందులో 2 రకాలు ఉంటాయి. ఒకటి కఠినమైన హృదయం, కరుడుగట్టిన హృదయం, బండ హృదయం, బద్దలు కాని హృదయం. ఈ హృదయాల మీద దేవుని వాక్యం వ్రాయబడదు. వాళ్ళు కరగరు, చలించరు. వాళ్ళ మనస్సుకి భయం, భక్తి తెలియవు. వాళ్ళు నీతిని నేర్చుకోవడానికి ఇష్టపడరు. అర్థమైందా? సో అందుకే ఆ హృదయాలను కఠిన హృదయాలు అన్నాడు. బైబిల్ గ్రంథంలో ఈ కఠిన హృదయాలు అనే పదం చాలాసార్లు మనకి కనబడుతుంది. కఠిన హృదయాలు, కరడుగట్టిన హృదయాలు, బండ హృదయాలు అని బైబిల్లో ఉంది. ఇప్పుడు ఇక్కడ వ్రాయబడినటువంటి పదం మెత్తని హృదయాలు. ఏ హృదయాలు? మెత్తని హృదయాలు. మెత్తని హృదయములు అను పలకల మీద. అంటే ఇప్పుడు నీ హృదయమే ఒక పలక, నీ హృదయమే ఒక పలక. సేవకుడి ద్వారా దేవుడు నీ హృదయం అనే పలక మీద ఆయన మాటలు ఏం చేస్తాడట? వ్రాస్తాడు. కనిపించకుండా జరిగే ఆత్మ సంబంధమైన పరిచర్య ఇది. దీనికి రుజువులు, ఆధారాలు, దృశ్యమైన సూచనలేవి ఉండవు. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, నేను వాక్యం మాట్లాడుతున్నాను, మీకు తెలియకుండా లైవ్లో చాలామంది చూస్తారు. అనేక దేశాల నుండి మన లైవ్లో చూసేవాళ్ళు ఉంటారు. అక్కచెల్లెమ్మల ఆనందంలో వాళ్ళు లైవ్ వాచ్ చేస్తూ ఉంటారు. సో ఈ డే అంతా వాళ్ళకున్న టైంని బట్టి, వీళ్ళని బట్టి లైవ్ చూస్తూనే ఉంటారు. వాళ్ళ హృదయం మీద కూడా దేవుని వాక్యం ఏమవుతుంది? వ్రాయబడుతుంది. వాళ్ళు ప్రత్యక్షంగా మన ముందు లేరు. మీరంటే వచ్చి కూర్చున్నారు ఇక్కడ రాజమండ్రి ఆరాధనలో, కానీ వాళ్ళు ప్రత్యక్షంగా లేరు. ఎక్కడో ఉంటారు వాళ్ళు. దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు అక్కడుండి దేవుని వాక్యం వింటూ ఉంటారు. అలా వింటూ ప్రతి మాట ఎక్కడ రాయబడుతుంది? హృదయం మీద రాయబడుతుంది. ప్రతి మాట చెక్కబడుతుంది. ఏమవుతుంది? చెక్కబడుతుంది. ఇదే మాట పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడు ఆయన? మెత్తని హృదయములు అను పలకల మీద. ఇది ఇంకా అద్భుతం కదా. జీవము గల దేవుని ఆత్మతో. ఒక పేపర్ మీద రాయాలంటే పెన్ కావాలి, పెన్సిల్ కావాలి కదా. ఈ పేపర్ మీద వ్రాసే ఆ పెన్ చాలా విలువైనది. ఇప్పుడు ఆ పెన్ ఎవరట ఇక్కడ? ఆ పెన్ ఎవరు? చూడండి, జీవము గల దేవుని ఆత్మతో. అంటే పెన్ ఎవరంటే ఇక్కడ పరిశుద్ధాత్ముడే. పేపర్ ఏదంటే నీ హృదయమే. నీ హృదయం అనే పేపర్ మీద పరిశుద్ధాత్ముడు అనే కలముతో దేవుని సేవకుడు వ్రాస్తున్నాడు. పరిశుద్ధాత్మ శక్తితో నీ హృదయం అనే పలక మీద దేవుని సేవకుడు వ్రాస్తున్నాడు. అది లిఖించబడుతోంది నీ హృదయం మీద. మాటలు నోట్ అయిపోతున్నాయి, రిజిస్టర్ అయిపోతున్నాయి. అలా రిజిస్టర్ అయి నీ హృదయం అంతా దేవుని వాక్యంతో నిండిపోయి నీలో నుండి జీవ జల నదులు ప్రవహిస్తాయి. ఆ స్థితికి నువ్వు ఎదుగుతావు. ఆ ఆత్మీయ పరిపక్వత నీలో వస్తుంది. అప్పుడు ఉంటుంది నీ సాక్ష్యం మహాద్భుతం అన్నమాట. అత్యంత అద్భుతం నీ సాక్ష్యం. ఇంకా నిన్ను గురించి నువ్వు చెప్పక్కర్లా, నిన్ను గురించి ఇతరులు మాట్లాడతారు. ఇతర విశ్వాసాలకు చెందిన వాళ్ళు మాట్లాడతారు. ఎవరైతే మిమ్మల్ని దూషించారో వాళ్ళే మిమ్మల్ని ఏమంటారు? కీర్తిస్తారన్నాడు వాక్యంలో. మీ సత్క్రియలు చూచి పరలోకమందున మీ తండ్రిని ఏం చేస్తారట?
మహిమపరుస్తారు. అలాగా నీలో నుండి బయటకు వెళుతోన్న క్రీస్తు పరిమళం, నీలో నుండి బయటకు వెదజల్లబడుతున్న క్రీస్తు సుగంధం అనేకుల హృదయాలను తాకుతుంది, వాళ్ళ మనసును తట్టి నిద్రలేపుతుంది, వాళ్ళ జీవితాలను ఆలోచింపజేస్తుంది. తద్వారా వెలుగుమయమైన కాంతివంతమైన జీవితాన్ని నీకు అనుగ్రహిస్తుంది. అలా మార్పు చెందడమే క్రైస్తవ భక్తి జీవిత లక్ష్యం. క్రైస్తవ భక్తి జీవిత లక్ష్యం, సాక్ష్యం ఏమిటంటే ఆ స్థితిలోనికి మార్పు చెందటం, ఆ స్థాయికి ఎదగటం, ఆ స్థాయిలో నిన్ను నువ్వు కనపరుచుకోవటం. అది కావాల్సింది. క్రీస్తుతో కమ్యూనికేట్ చేయడమే పెద్ద వరం. ఆయనతో కమ్యూనికేషన్ ఎలా ఉంటుందంటే 1 డే స్పెండ్ చేస్తే చాలు ఆయనతో మనిషి మారిపోతాడు. ఎన్ని రోజులు? ఓన్లీ 1 డే. ఆయన ఆ వ్యక్తితో స్పెండ్ చేసిన, ఆ వ్యక్తి ఆయనతో స్పెండ్ చేసిన, వాళ్ళిద్దరూ ఒక చోట ఉన్నారు అంటే ఖచ్చితంగా మనిషి ఏమైపోతాడు? మారిపోతాడు. 1 డే ఉంటే చాలు. అలా మారిపోయి గొప్ప సాక్ష్యం ఎవరంటే మీ అందరికీ తెలుసు, జక్కయ్య. ఎన్ని రోజులు ఉన్నాడు ప్రభు ఆయనతో? ఓన్లీ 1 డే. ఒక్కరోజు ప్రభువుతో టైం స్పెండ్ చేశాడు. ఆ ఒక్క రోజులో ఆయన జీవితం మొత్తం ఏమైపోయింది? మారిపోయింది. మారిపోవడం మాత్రమే కాదు, సాక్ష్యం వస్తుంది బయటికి, క్రియల్లో కనబడుతుంది. విన్నాడా వదిలేశాడు కాదు, విని ఎక్కడ తెచ్చాడు? క్రియల్లోకి తెచ్చాడు. ఏంటి క్రియల్లోకి తేవడం? నేను ఎవరి దగ్గర అయితే దోచుకున్నానో వాళ్ళకి మళ్ళీ రెట్టింపిస్తున్నాను అన్నాడు. ఎక్స్ట్రా పేమెంట్ చేస్తున్నాను. నేను దోచుకున్నోడికి తిరిగి ఇవ్వడమే కాదు, డబల్ పేమెంట్ ఇస్తున్నాను. అర్థమైందా? నేను ఎవరి దగ్గర వసూలు చేసి తినేశానో వాళ్ళకి మరలా తిరిగి. అని ఎంత అద్భుతమైన మార్పు జరిగింది అతని హృదయంలో. ఒక పత్రిక వ్రాయబడింది, క్రీస్తు పత్రిక. పరిచర్య జరిగింది. దేంతో జరిగింది? మాటలతో జరిగింది పరిచర్య. దెర్ ఇస్ ఎ కమ్యూనికేషన్, గాడ్లీ కమ్యూనికేషన్ అంటారు దాన్ని. అంటే దేవుని మాట, దేవుని ఆలోచన విధానం హృదయాల్లోనికి వెళ్ళడం. ఆ రకంగా జరిగినటువంటి కమ్యూనికేషన్ వల్ల అతను మారిపోయాడు. అతని జీవితం మారిపోయింది. సో అంటే ఇప్పుడు జక్కయ్య జీవితాన్ని పాత జక్కయ్య, కొత్త జక్కయ్య 2 భాగాలు చేసాం జీవితాన్ని. ఇది పాత జక్కయ్య, ఇది కొత్త జక్కయ్య. అర్థమైందా? నూతనమైన వాడిగా మార్చాడు ప్రభు అతన్ని. నూతనమైన వ్యక్తిత్వాన్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు చెప్పండి, సాక్ష్యం అంటే ఏంటి? అమ్మగారికి, అయ్యగారికి వందనాలండి, సంఘం అంతటికి వందనాలండి, నా పేరు జక్కయ్య అండి, ఎప్పటి నుంచో పాత బాకీలు వసూలు అవ్వట్లేదండి, ఈరోజు ప్రభు మా ఇంటికి వస్తే ప్రార్థన చేయమన్నానండి, ప్రార్థన చేశాడండి, ప్రభు ప్రార్థన చేసిన తర్వాత నా 3 బాకీలన్నీ వసూలు అయిపోయినాయండి, దేవుని నామానికి మహిమ కలుగును గాక, ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక, ఆమెన్. బాగుందా? దరిద్రంగా ఉంది, చండాలంగా ఉంది. అది కాదు సాక్ష్యం అంటే. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక, నా పేరు జక్కయ్య, నేను ఈరోజు ప్రభు దగ్గర వాక్యం విన్నాను, విన్న తర్వాత నా హృదయంలో పొడవబడి నేను ఇదిగో ఈ కార్యం చేస్తున్నాను. ఇప్పుడు సాక్ష్యం జక్కయ్య చెప్పక్కర్లా. ఎవరు చెప్తారు చెప్పండి? సాక్ష్యం ఎవరు చెప్తారు చెప్పండి జక్కయ్య గురించి? చుట్టూ ఉన్నోళ్ళు, ప్రజలందరూ చెప్తారు. అప్పుడు ఏం ఇంపాక్ట్ ఉంటుందండి ఆ సాక్ష్యం. అది కదా సాక్ష్యం అంటే. మా గేదె పాలు లేదండి, అయ్యగారు అమ్మగారు ప్రార్థన వల్ల, మీ అందరి ప్రార్థన వల్ల గేదె ఈరోజు పాలు ఇచ్చేసిందండి, ఇదో సాక్ష్యం. సాక్ష్యం మన నోట్లోంచి మనం కొట్టుకునే డబ్బా కాదు. బయట ప్రజలు జక్కయ్యని చూసి ఇస్తున్నారు సాక్ష్యం. అయ్యా బాబోయ్, ఒకప్పుడు క్రూరుడు, ఒకప్పుడు భయంకరుడు, దుర్మార్గుడు, దుష్టుడు, డబ్బు కాపేరం, పీక్కు తినేస్తాడు గెద్దలాగా. జాలి, దయ, కనికరం ఈ మనిషిలో ఎప్పుడు మేము చూడలేదు. ఈరోజు కొత్త మనిషిని చూస్తున్నాం. ప్రభు ఇతను మార్చేశాడు. ఇతను డబుల్ పేమెంట్లు ఇస్తున్నాడు, త్రిబుల్ పేమెంట్లు ఇస్తున్నాడు. అమ్మో చాలా రెట్టింపిచ్చేస్తున్నాడు. ఆస్తిలో సగమేమో బేదలకు ఇచ్చేశాడు. ఆశ్చర్యం. ఇప్పుడు అందరు కలిసి ఒక జక్కయ్య కోసం సాక్ష్యం ఇస్తున్నారు. జక్కయ్య కోసం ఇచ్చే సాక్ష్యం ప్రభువును మహింపరుస్తుంది. అది కదా రియల్ విట్నెస్ అంటే, అది కదా సాక్ష్యం అంటే, అది కదా పరిచర్య అంటే. అది చూడాలి మనం క్రైస్తవ్యంలో, అది చూడాలి. మన జీవితంలో వచ్చిన మార్పు పనిచేయక ఫిల్మెంట్ రాలిపోయి నల్లగైపోయి బల్బు ఎలగదరా పక్కన పడేయండి అన్న బల్బులో నుంచి కాంతులీనుతూ చక్కటి జిలుగు వెలుగులు బయటకు వచ్చేస్తుంటే అందరూ ఆశ్చర్యపోయినట్టుగా
మాడిపోయిన బల్బు మరలా తిరిగి వెలిగినట్టుగా అది సాక్ష్యం. అలా మీరందరం మారితే అది సాక్ష్యం. అది దేవుడు కోరుతున్నాడు.